గట్టిగా Hallelujah. హల్లెలూయా. Just open your heart and speak to heaven. మీ హృదయాలు తెరిచి ఆకాశం వైపు ఎత్తి కొద్దిసేపు దేవుడితో మాట్లాడండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My inner being is on fire. నా అంతరంగ పురుషుడు అగ్నితో మండుచున్నాడు. I am on fire. నేను ఇప్పుడు అగ్నితో మండుచున్నాను. Because today I am going to speak the most liked subject. నేను ఈ రోజు చాలా సులువైన ప్రాముఖ్యమైన ఒక వర్తమానాన్ని మీకు ఇవ్వబోతున్నాను. Today we are going to speak about the wonderful Holy Spirit. ఈ రోజు మనము ప్రియమైన పరిశుద్ధాత్ముడి గురించి ధ్యానించబోతున్నాం. If you are going to listen to that, your heart needs to be open. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఆసక్తితో ఇది వాక్యాన్ని వింటారో మీ హృదయాలు తెరవబడతాయి. Today everybody is going to be filled with the Holy Spirit. ఈ రోజు ఇక్కడ ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడబోతున్నారు. He did not know what message I was preparing. ఈయనకు తెలియదు నేను ఏమైతే వర్తమానం సిద్ధపడి ఉన్నాను. I was just preparing the message. నేను ఈరోజు ఉదయకాలంలో కేవలము సిద్ధపాటు చేస్తున్నాను. But the Spirit of God is one. కానీ దేవుని ఒక ఆత్మ ఒకడే. Because the moment he entered here and we were caught up in the Spirit and we saw the move of the Holy Spirit. మేము ఎప్పుడైతే ఇక్కడ ఈ స్థలంలో ప్రవేశపెట్టామో పరిశుద్ధాత్ముడు సన్నిధి ఆయన బలంగా ఇక్కడ పనిచేయడం మేము అనుభవిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. We saw the mighty move of the Holy Spirit. ఈ రోజు మనం పరిశుద్ధాత్మను ఒక శక్తిని అనుభవించబోతున్నాం. These are the signs that God is showing that his church is going to be blessed. దేవుడు తన సూచనలు ఇక్కడ తెలియజేసిన, ఎందుకంటే ఇక్కడ తనకు సంఘాన్ని, బలమైన సంఘాన్ని తన హృదయంలో ఉన్నంత యావత్ ఇక్కడ జరిగిపుచ్చబోతున్నందుకు. Because without God's plan nothing is done on this earth. దేవుని ఒక చిత్తము దేవుని తెలియకుండా భూమి మీద ఏది జరగదు. Heaven has to approve something. పరలోకం దాన్ని అనుమతించాలి. ఏదైనా the throne has to approve something. భూమి మీద ఏమైనా జరగాలంటే సింహాసనం దానికి అనుమతించబడాలి. The 24 elders are the one who sends things into this earth. పరలోకంలో ఉన్న 24 మంది పెద్దలు అంగీకరించాలి భూమి మీద జరిగే వాటిని. And when that is sent to this earth, ఎప్పుడైతే అది పరలోకం ఆమోదించబడి భూమిలోకి పంపబడుతుందో, and that will move on this earth. అది భూమి మీద జరుగుతుంది. Now this is the second day. ఇది రెండో రోజు ఇక్కడ. Yesterday we started it. నిన్న ఇక్కడ ప్రారంభింపబడ్డది. And the second day itself we are seeing the move of the Holy Spirit. రెండో రోజే ఇక్కడ పరిశుద్ధాత్ముడు బలంగా పని చేయడం మేము చూస్తున్నాం ఇక్కడ. Because it is very very important to have the move of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు కార్యం జరగడం చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. Because without the Holy Spirit nothing happens on this earth. పరిశుద్ధాత్మ లేకుండా భూమి మీద ఏది జరగదు. Because he is the one who has been given. ఎందుకంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. He is the one, Jesus said he is sending. యేసు ప్రభు అన్నారు, నేను ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మీ దగ్గరికి పంపిస్తానని. He is the most important person. భూమి మీద ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడంటే కేవలం పరిశుద్ధాత్ముడే. Without him I don't have ministry. పరిశుద్ధాత్మ లేకుండా భూలోకంలో ఏ పరిచర్య లేదు. Without him there is no healing. పరిశుద్ధాత్మ లేకుండా స్వస్థతలు లేవు. Without him there is no revelation. పరిశుద్ధాత్మ లేకుండా ప్రత్యక్షతలు లేవు. Without him there is no power. పరిశుద్ధాత్మ లేకుండా శక్తి లేదు. Without him there is no move on this earth. పరిశుద్ధాత్ముడు లేకుండా భూమి మీద ఏది జరగదు. And without him యేసు ప్రభు లేకుండా there is no church operation. పరిశుద్ధాత్మ లేకుండా సంఘం స్థాపించబడవు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And today God's move, the spirit of God's move is going to heal many people. ఈ రోజు ఇక్కడ చాలా మందికి పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థత ఇస్తాడు. Lot of people are going to be healed. ఈ రోజు ఇక్కడ చాలా మంది సంపూర్ణ స్వస్థత పొందుకోబోతున్నారు. Today is the day that every miraculous things is going to happen in this place. ఈ రోజు నుండి ఈ స్థలంలో అద్భుతాలు స్వస్థతలు ఆరంభించే రోజు ఇక్కడ ఇది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So he will have lot of work. ఇప్పుడు జానయ్య గారికి చాలా పని ఉంది. ఇప్పుడు he will have lot of work. ఇప్పుడు ఆయనకు విశ్రాంతి లేకుండా పని చేయాల్సిన పని ఉంది ఇప్పుడు ఆయనకు. Because at the end of the meeting he is going to be anointed to baptize people. ఇప్పుడు ఈ కూడిక అయిపోయిన తర్వాత తనకు అభిషేకించబడతాడు. The heaven is going to transfer authorities. ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని అధికారాలు ఇవ్వబోతున్నాడు. Without heaven releasing authority you can't do anything.
పరలోకం ఇవ్వకుంటే భూమి మీద ఎవరికి ఏ అధికారం రాదు. The moment you say in the name of Jesus, ఎప్పుడైతే మీరు యేసు నామములో అంటారో, now the devil is also watching సాతాను కూడా వింటాడు. whether you have authority. నీకు అధికారం ఉందా లేదా? Without authority, if you do, ఒకవేళ అధికారం లేకుంటే నువ్వు చెప్తే the devil will see that. అపవాదిగాడు చూస్తాడు. The devil will see that. అపవాది చూస్తాడు. In my country, మా దేశంలో people have done without authority, దేవుడు ఒక అధికారం లేకుండా కొంతమంది యేసు నామములో దయ్యాలు వెళ్ళగొడతారు. and they lost their kidney, వాళ్ళ కిడ్నీలు పోతాయంట, lost their heart. హార్ట్ అటాక్ వచ్చి పోతారంట. There's one person still on dialysis ఇంకా ఒక వ్యక్తి అలాగనే డయాలసిస్ మీద ఉన్నాడంట. because they did things without authority. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా, దేవుని ఒక అధికారం లేకుండా వాళ్ళ పనులు చేసినారు కాబట్టి. Authority is something that is released from the throne. అధికారం అనేది మనిషి నుండి ఇవ్వబడింది కాదు, పరలోకం నుండి ఇవ్వబడుతుంది. It is a legal thing that is given to a person, అది సింహాసనం నుండి ఒక వ్యక్తికి పరలోకం నుండి ఇవ్వబడుతుంది. because heaven is authorizing somebody, ఎందుకంటే భూమి మీద అధికారం కేవలం పరలోకానికే ఉంది. and this afternoon it's going to take place. ఈ మధ్యాహ్నం అది ఇక్కడ జరగబోతుంది. In every person's life, God is going to bring an impact. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ హృదయాలలో దేవుడు కొత్త కార్యాలు జరిగించబోతున్నాడు. Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. Now that the Holy Spirit has come, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు now he will expect to come every week. ఆయన ప్రతి వారము అదే సమయానికి రావాలని ఆయన ఆశిస్తాడు. Because then he knows that people are coming in search. ఎందుకంటే అప్పుడే ఆయనకు తెలుస్తుంది ఆయన కోసం జనాలు వెతుకుంటూ వస్తున్నారని. Because they will come to see the Spirit of the Lord. ఎందుకంటే వాళ్ళు ఆత్మపూర్వకంగా యేసయ్యని చూడడానికి వస్తారు. Because the Holy Spirit is the one who is going to deliver people. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే ప్రతి ఒక్కరికి విడుదల ఇచ్చే దేవుడు. He is the one who is going to reveal Jesus Christ. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారానే మనం యేసు ప్రభు ఎవరో తెలుసుకోబోతున్నాం. Hallelujah, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. And this afternoon we are going to turn to the book of Acts. ఈ మధ్యాహ్న సమయంలో మనమందరము బైబిల్ తీసుకొచ్చినట్లయితే అపోస్తల కార్యము మొదటి అధ్యాయం మనం తెరుద్దాం. Chapter 1. అపోస్తల కార్యము మొదటి అధ్యాయం. Chapter 1. మొదటి అధ్యాయము. And there are a few things that we are going to see in that chapter. ఆ అధ్యాయంలో కొన్ని మన విషయాలు ధ్యానించబోతున్నాం. Hallelujah, హల్లెలూయా, hallelujah. హల్లెలూయా. Chapter 1 verse 9. మొదటి అధ్యాయము 9వ వచనం. Hallelujah, హల్లెలూయా. English Bible says, ఈ బైబిల్ వాక్యం ఇలా సెలవిస్తుంది. and when he had said these things, as they were looking on. ఇవన్నీ ఆ సంగతులు బోధించిన తర్వాత అందరు ఆయన వైపు తేరి చూచినప్పుడు he was lifted up. ఆయన పైకి ఆరోహణం అవుతున్నాడు. Hallelujah, హల్లెలూయా. now the disciples are watching. శిష్యులందరూ యేసు ప్రభు వైపు చూస్తున్నారు. Now everything it was Jesus, ప్రతిదీ యేసే. because the disciples they cannot without Jesus. శిష్యులు యేసు ప్రభు లేకుండా శిష్యులు లేరు. I think he can't even go to washroom. యేసు ప్రభు లేకుండా నేను అనుకుంటాను వాళ్ళు దొడ్డికి కూడా పోరు. Because they were so close to him. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభుతో అంత అత్తుకొని స్నేహంగా ఉంటున్నారు. Eating together, వాళ్ళు కలిసి తింటున్నారు. they are making barbecue together. వాళ్ళు ఏంటిది మాంసాన్ని కాల్స్తున్నారు కలుసుకొని. They are making naan roti together. వాళ్ళు రొట్టెలు యేసు ప్రభుతో కలిసి చేస్తున్నారు. Everything together with Jesus. వాళ్ళు ఏది చేసినా యేసుతో కలిసి యేసుని పెట్టుకొనే చేస్తున్నారు. Jesus used to tell them, యేసు ప్రభు వాళ్ళకు ఇలా చెప్తున్నారు, how long am I going to be with you? అప్పుడు యేసు ప్రభు అంటారు, మీతో నేను ఇంకా ఎంత కాలం ఉంటాను. You know, Jesus get angry. యేసు ప్రభు కొన్నిసార్లు కోపం పడతాడు. He get angry. యేసు ప్రభు కోపపడ్డాడు. He got very angry. యేసు ప్రభు శిష్యుల మీద చాలా కోపపడ్డాడు. Because the disciples were so close to Jesus. ఎందుకంటే శిష్యులు యేసు ప్రభుతో చాలా దగ్గరగా అయిపోయారు. But the disciples cannot chase the evil one. ఎంత దగ్గరయ్యారంటే ఒక దురాత్మ కూడా వెళ్ళగొట్టలేకపోతున్నారు. And they were trying to chase the spirit. They were not going.
వాళ్ళు ఒక దురాత్మను వెళ్ళగొడుతుంటే ఆ దురాత్మ పోవట్లేదు, అంతా యేసు ప్రభు దగ్గరగా అయిపోయారు వాళ్ళు. The owners of that person who was possessed is telling Jesus, your disciple cannot do that. అప్పుడు ఏ పిల్లోడికైతే దయ్యం పట్టు వాళ్ళ తండ్రి యేసు ప్రభుకి అంటాడు, యేసయ్యా నీ శిష్యులు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు, He said, they can't do that. వాళ్ళు వెళ్ళగొట్టలేకపోతున్నారు. Jesus is telling, how long am I going to be with you? అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీతో నేను ఇంకెంత కాలం ఉండాలి That means he is telling, you are with me. అంటే దాని అర్థం ఏంటంటే మీరు నాతో ఉంటున్నారు, You are not learning anything. కానీ మీరు ఏమీ నేర్చుకోవట్లేదు, You are not trying to do anything. మీరు ఏది చేయడానికి ప్రయత్నాలు చేయట్లేదు, You are always depending. మీరు ఎప్పుడు ఒకరి మీద ఆధారపడితేనే ఉంటున్నారు. I want to tell you something. మీకు ఇక్కడ ఒక విషయం You చెప్పాలనుకుంటున్నాను. have a pastor here. మీకు ఒక సంఘ కాపరి ఉన్నాడు. All what you should do, మీరు ఏమి చేయాలంటే you must grow in the spirit. మీరు ఆత్మలో నడిపింపబడాలి, You should spiritually grow. మీరు ఆత్మీయంగా ఎదగాలి. Because the pastor is there to guide you. పాస్టర్ ఏమో మిమ్మల్ని నడిపిస్తాడు, Going is your part. కానీ వెళ్ళడం ఆయన వెంబడించడం మీ పనే ఉంటుంది. Don't allow him to do, don't expect him to do everything. మీ పాస్టర్ గారిని అన్ని చేసి పెట్టాలని మటుకు మీరు ఊహించకండి. Praying is your part. ప్రార్థన చేయడం మీ పని, Fasting is your part. ఉపవాసం ఉండడం మీ వంతు, Chasing the devil is your part. దురాత్మని వెళ్ళగొట్టడం మీ పని. Jesus is getting very angry. యేసు ప్రభు చాలా కోపపడుతున్నాడు. Why is he getting angry? ఎందుకు ఆయన కోపపడుతున్నాడు? You are with me, మీరు నాతోనే but ఉంటున్నారు, still you have not done anything. కానీ ఇంతవరకు ఒక పని కూడా చేయట్లేదు మీరు. Now today the message is you. ఈ రోజు మీకే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. You have to come out of dependency. మీరు ఒకరి మీద ఆధారపడే దానికి వచ్చి బయటికి రావాలి. Get your pastor to be your guide. మీ సేవకుడు మీకు ఒక బోధకుడుగా But ఉండాలి, you have to be dependent on the Holy Spirit. కానీ మీరు ఆధారపడాల్సింది పరిశుద్ధాత్ముడి మీద. I depend on the Holy Spirit. నేను పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడతాను. My ministry depends on the Holy Spirit. నా పరిచర్య పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతుంది. My journey depends on the Holy Spirit. నా ప్రయాణం పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడుతుంది. Even my message is dependent upon the Holy Spirit. నేను బోధించే ప్రతి బోధన అంత పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉంటుంది. Because I am a fool. నేను ఒక పిచ్చోని, Because I have not learned. నేను ఏమీ నేర్చుకోలేదు, Because I am a very weak person. నేను చాలా బలహీనుని, And I used to be very, very shy. నేను చాలా సిగ్గుపడే వ్యక్తిని. When people talk, I go and hide. ఎవరైనా ప్రజలు మాట్లాడితే నేను వెళ్ళి దాచుకునేటోని. I never show up in the front. నేను ఎప్పుడు వేది మీదకి లేను. I was not a public speaker. నేను ప్రజల ముందు మాట్లాడేది నాకు లేదు. Very, very shy. నేను చాలా The moment I depended upon the Holy Spirit, నేను ఎప్పటి నుండి అయితే యేసు నుండి పరిశుద్ధాత్మ మీద ఆధారపడడం ప్రారంభించాను, things change. నా జీవితంలో పన్ని మార్చబడుతున్నాయి. Things change. అన్ని మార్చబడుతున్నాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Even this afternoon, ఈ రోజు మధ్యాహ్నం కూడా the only person you should depend upon మీరు ఆధారపరవలసిన వ్యక్తి ఎవరంటే is the blessed Holy Spirit. జీవింపబడిన ఆశీర్వదింపబడిన పరిశుద్ధాత్ముడు మటుకే. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Pastor is the one who guides you. పాస్టర్ ఎవరంటే మిమ్మల్ని నడిపిస్తాడు, He will teach you. ఆయన బోధిస్తాడు. But revelation given by the Holy Spirit. కానీ ప్రత్యక్షతలు మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So the most important person in this place ఈ స్థలంలో ఈ రోజు చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే is the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడే. Now Jesus is telling, యేసు ప్రభు ఇలాగంటున్నాడు, Jesus is telling, యేసు ప్రభు ఇలా అంటున్నాడు, how long am I going to be here? నేను ఎంత కాలము మీతో ఉండాలి. Because Jesus did not come to this earth to stay on forever. యేసు ప్రభు ఈ భూలోకం మీద ఎల్లకాలం ఉండడానికి రాలేదు. His ministry was 3 years. ఆయన పరిచర్య కేవలం 3.5 సంవత్సరాలు మటుకే. Preparation 30 years. కానీ ఆ 3.5 సంవత్సరాలకి సిద్ధపాటు 30 సంవత్సరాలు. Hallelujah. హల్లెలూయా. For ministry you need lot of preparation. పరిచర్య చేయడానికి సిద్ధపాటు అనేది చాలా అవసరమై ఉంటుంది. For 3 years of ministry, 3.5 సంవత్సరాల పరిచర్య కోసము 30 years of training. ఆయన 30 సంవత్సరాలు తరబితి పొందాడు. Hallelujah. 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 What are the different levels of training? మనము తరబితి పొందడానికి వేరే తరగతులు ఉంటాయి. What is number 1? మొదటిది ఏంటిది? If you have your pen and notebook, note down.
ఒకవేళ మీకు పుస్తకము ఒక పెన్ ఉంటే రాసుకోండి. Every person before coming into ministry, ఎవరైనా పరిచర్యకు రావాలనుకున్నప్పుడు the training number 1, మొదటి తరబిది ఏంటంటే, I am not talking out of context. నేను వాక్యానికి వ్యతిరేకంగా వాక్యానికి పక్కపెట్టి ఏ విషయం మాట్లాడట్లేదు. I am talking totally from the word of God. నేను సమస్తము వాక్యం నుండే బోధిస్తున్నాను. Training number 1, తరబితి 1, you know, when Jesus was born, యేసు ప్రభు ఎప్పుడైతే పుట్టాడో the mother father took them to the synagogue. వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కలిసి యేసు ప్రభుని మందిరానికి తీసుకెళ్లారు. Where did he grow? ఆయన యేసు ప్రభు ఎక్కడ ఎదిగాడంటే, He grew in the synagogue. ఆయన మందిరంలో పెరిగాడు. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Now the best part of this message, ఈ ప్రసంగంలో ముఖ్యమైన మాట ఏంటంటే, Jesus is, what is he doing? యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, He didn't look for prophecy, యేసు ప్రభు ప్రవచనాల కోసం ఎదురు చూడలేదు. because at that time there were many people who were into deep studies of the word. ఎందుకంటే ఆ సమయంలో చాలా మంది వాక్యాన్ని లోతుగా చదివి పరిశోధించేటోళ్ళు ఉన్నారు. There were Pharisees, Sadducees, వాళ్ళు సదుకీయులు, పరిసయ్యులు, all lot of people. అందరూ బాగా వాక్యాన్ని లోతుగా చదివేటోళ్ళు. He did not follow any of them. కానీ యేసు ప్రభు వాళ్ళు ఎవ్వరిని వెంబడించలేదు. Don't follow anybody but by the Holy Spirit only. ఈ రోజు కూడా మీకు చెప్పిందంటే, మీరు ఎవ్వరిని వెంబడించకండి, కేవలం పరిశుద్ధాత్మని వెంబడించండి. Hallelujah. 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 హల్లెలూయా. So Jesus saw everyone, యేసు ప్రభు అందరిని చూచాడు. but what did he do? కానీ ఏం చేశాడంటే, He learned the word. కానీ ఆయన వాక్యాన్ని చదివాడు. Hallelujah. ధర్మశాస్త్రం చదివాడు. Hallelujah. హల్లెలూయా. He learned the word, learned the word, learned the word. ఆయన వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. Now he learned the word so much. ఆయన ఎప్పుడైతే వాక్యాన్ని చాలా నేర్చుకున్నాడో, In the Pharisees and Sadducees, they cannot sit with him. 12 సంవత్సరాలు అప్పుడే సదుకీయులు, పరిసయ్యులు లోతుగా పరిశోధించిన వాళ్ళు యేసు ప్రభుతో మాట్లాడలేకపోయారు. His knowledge was increasing. ఎందుకంటే ఆయన వాక్యాన్ని బాగా చదివిన కాబట్టి ఆ వాక్యాన్ని ఆయన తెలివి చాలా అధికమైపోయింది. Knowledge is not important. కేవలము మీకు జ్ఞానం అనేది ముఖ్యం కాదు. I will teach you in this today. ఈ రోజు మీకు అవన్నీ బోధిస్తాను. His knowledge is increasing ఆయనకున్న తెలివి చాలా అధికమవుతుంది. because he has come to a level that he can argue with somebody. ఆయన యేసు ప్రభు వారు ఏ స్థితికి వచ్చారంటే, శాస్త్ర పరిషత్తుతో వాదించే అంత తెలివి తెచ్చుకున్నాడు ఆయన. One day, you know, the parents came. ఒక రోజు తల్లిదండ్రులు వచ్చారు. They finished church. వాళ్ళు సంఘం ఆరాధన ముగించబడ్డది. They were going home. కానీ వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. To see Jesus was missing. కానీ యేసు ప్రభు వాళ్ళతో లేడు. Jesus was missing. యేసు వాళ్ళతో లేడు. Jesus was missing. యేసు వాళ్ళతో లేడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know what? ఏమైంది మీకు తెలుసా? You know what? ఏం జరిగింది తెలుసా? Parents did not have as much as the word Jesus had. యేసు ప్రభుకి ఎంత వాక్యము తెలుసో దానిలో కొంచెం కూడా యోసేపు మరియమ్మలకు తెలియదు. So therefore there was a distance. అందుకోసమే యేసు ప్రభు తల్లిదండ్రులకు చాలా దూరం అయిపోయింది. They could not even see whether Jesus is there. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు వాళ్ళ పక్కకు ఉన్నాడో లేదో కూడా వాళ్ళు చూడలేకపోయారు. The distance is so much. వాళ్ళిద్దరికి దూరం చాలా అయిపోయింది. They came halfway. వాళ్ళు సగం దూరం వచ్చేసారు. వాళ్ళు Only then they realized that Jesus was not there. వాళ్ళు సగం దూరం వాళ్ళ ప్రయాణం అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు గ్రహించారు వాళ్ళతో యేసు లేడని. That is the time Jesus was separated from the family. ఆ రోజు ఆ సమయమే యేసు ప్రభు వారు తల్లిదండ్రులతో వేరుపరచబడ్డాడు. Prophetically speaking. నేను ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. Prophetically speaking. నేను ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Suddenly they realized. వాళ్ళు సగం దూరం వెనక అకస్మాత్తుగా వాళ్ళు గ్రహించారు, Oh, Jesus is not there. అయ్యా యేసు మాతో లేడు అని. They are going in search. అప్పుడు వాళ్ళు వెతకడం మొదలు పెట్టారు. If you have word, ఒకవేళ నీ దగ్గర వాక్యం ఉంటే, if your siblings don't have the word, ఒకవేళ నీతో ఉన్న తోటి సహోదరులకు వాక్యం లేదనుకోండి, they will be far away. నీతో వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. They will be far away. వాళ్ళు నీతో చాలా దూరంగా ఉంటారు. The word you carry will separate the person who does not have the word. ఒకవేళ నువ్వు వాక్యాన్ని నీలో నింపుకుని ఉంటే, వాక్యం లేనివాడు నీతో దూరంగా ఉంటాడు. Why we connect?
మేము ఎందుకు ఇద్దరము కలుసుకుని పని చేస్తున్నాం? Because we have the word. ఎందుకంటే మాకు వాక్యం ఉంది. If no word, ఒకవేళ వాక్యం లేదంటే so they are far away. వాళ్ళు దూరం అయిపోతారు. He knows what I'm talking about. ఆయనకు తెలుసు నేనేం మాట్లాడుతున్నా. Hallelujah. 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 So the moment Jesus started to have the word, ఎప్పుడైతే యేసు ప్రభు వాక్యాన్నితో నింపబడుతున్నాడో the parents became very far. కానీ తల్లిదండ్రులు దూరం అయిపోయారు. So they were just coming in search of them. తల్లిదండ్రులు యేసుని వెతుకుంటూ వచ్చారు. At that time, what was he doing? అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు తెలుసా? Seated and arguing. ఆయన కూర్చొని శాస్త్ర పరిస్థితులతో సవాలు చేస్తున్నాడు. Small Jesus. ఆయన 12 ఏళ్ళు బాలుడే. Arguing. ఎవరితో వాదిస్తున్నాడు ఆయన? He has a small son. నాకు ఒక చిన్న కొడుకున్నాడు, ఈయన పెద్ద కొడుకు, ఇంకో కొడుకున్నాడు. That mouth is very, very dangerous. మా చిన్న కొడుకు నోరు చాలా భయంకరమైంది. When his family comes from other places, ఒకవేళ మా చుట్టాలు ఎవరైనా ఊరు నుండి వస్తారు కదా మా ఇంటికి, he doesn't want them to go back. ఒకవేళ మా చిన్న కొడుకు మా చుట్టాలు మా ఇల్లు విడిచిపోవడం మనకి ఇష్టం లేదనుకోండి, and he will say today train cancel. ఆయన అంటాడు ఈరోజు ట్రైన్ క్యాన్సిల్ అయిపోద్ది అంటారు. And they go, actually train cancel. మా చుట్టాలు వెళ్ళినప్పుడు నిజంగానే ట్రైన్ క్యాన్సిల్ అయిపోతుంది. Hallelujah. అసలు ట్రైన్ క్యాన్సిల్ కాదు, వాడు నోటితో పలితే క్యాన్సిల్ అయిపోతుంది. Full cancel. Now one day they leave him to go for some visa. He said visa cancelled, visa got cancelled. మా సంఘంలో ఒక ఆయనకి అమెరికా వీసా ఇంటర్వ్యూ కోసం పోయినాం. వాడు వస్తా అంటే వాడికి తీసుకొని పోలే. పోయినాక వాడు ఏం చేస్తాడు, ఏది బాబా అంటే వాడు పోయినాడంటే వాళ్ళకి వీసా దొరకదు అన్న, ఆ వీసా క్యాన్సిల్ అయిపోయింది. You see, small fellow. చూస్తారా, చిన్న పిల్లోడు. You can't, when you look at him, you won't feel like that. ఒకవేళ మీరు మా చిన్న కొడుకుని చూస్తే మీరు అలా అనుకోరు. మీరు Jesus was like that. యేసు ప్రభు కూడా అలాగేనే ఉన్నాడు. Very small. ఆయన చాలా చిన్నోడు. Ayyo, people must be thinking, what is this small fellow doing here? అప్పుడు అనుకుంటే ఏ చిన్న పిల్లోడు ఏం చేస్తున్నాడు అనుకుంటారు. But he was arguing with the people, big people. కానీ ఆ చిన్న పిల్లోడే పెద్ద పెద్ద వాళ్ళతో వాదిస్తున్నాడు. Because ఎందుకంటే he was so thirsty for word. ఎందుకంటే ఆయన వాక్యం కోసం దాహం కలిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He was having so much of thirst for word. ఆయనకు వాక్యం కోసం చాలా దాహం కలిగి ఉన్నాడు. Because as far as I have learned the word, నా మట్టుకు నేనైతే వాక్యం నేర్చుకున్నప్పుడు, that is the place Jesus was separated from the entire family. అక్కడ యేసు ప్రభు తల్లిదండ్రులతో దూరపరచబడ్డాడు. So training number 1 తరబితిలో మొదటిది ఏంటంటే is the word of God. నువ్వు వాక్యం చేత బాగా నింపబడాలి. That is the initial one any person needs. ప్రతి వ్యక్తికి వాక్యం చేత నింపబడడం అది ప్రాముఖ్యమైనది, కనీసం అది. Now when you have the word, ఎప్పుడైతే నీ వాక్యంతో నింపబడతావో it is called logos. దానికి లోగోస్ అంటారు. Logos is the written word of God. లోగోస్ అంటే రాయబడిన వాక్యము. Logos cannot do miracles. రాయబడిన వాక్యము అద్భుతాలు చేయదు. It is like a medical book in అది the shelf. అది ఏంటంటే ఒక మెడికల్ అంటే మనము వైద్యశాలలో ఒక రాయబడిన పుస్తకం. It is there one in the shelf. అది సెల్ఫ్లలో ఉంటుంది. So you cannot, just because you have the book and you have learned, you cannot look after any patients. మీరు ఆ బుక్ మీ ఇంట్లో ఉన్నందుకు, ఆ బుక్ మీకు చదివినందుకు మీరు ఒక పేషెంట్ ని, రోగాన్ని స్వస్థపరచలేరు. Hallelujah. 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 Now what is Jesus doing? ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే, He is learning it. ఆయన నేర్చుకుంటున్నాడు. Learning it. ఆయన నేర్చుకుంటున్నాడు. Now he is moving into the next level. ఆయన ఇప్పుడు అర్థ తరగతికి వెళ్తున్నాడు. Now word without manifestation there is no power. ఒకవేళ వాక్యాన్ని రుజుపరచకపోతే దానికి ప్రయోజనం లేదు. Word without manifestation there is no power. వాక్యం అది రుజువు కాకపోతే వాక్యం వ్యర్థం. Jesus said, యేసు చెప్పాడు, these words are spirit. యేసు ప్రభు అంటే ఈ వాక్యము ఆత్మ కలిగి ఉన్నాయి అన్నాడు. And he says, I am basically speaking spirit and life. యేసు ప్రభు నేను ఆత్మ విషయాలు మాట్లాడుతున్నాను అన్నాడు. So the moment these words are spoken, ఎప్పుడైతే ఈ రాయబడిన వాక్యము యేసు ప్రభు నోటితో మన నోటితో పలుకుతామో, since they are spirit, అది ఆత్మ కలిగి ఉన్నాయి కాబట్టి now they will start to move. అది అప్పుడు ఏమవుతుంది, ఆ వాక్కు కదిలించడం, ముందుకు వెళ్ళడం ప్రారంభిస్తుంది. For that దానికోసం you need anointing.
దానికోసం నీకు అభిషేకం కావాలి. Hallelujah. 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 Now what's happening? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, For Jesus to be used in the ministry, యేసు ప్రభు పరిచర్యలో వాడబడడానికి he need to be anointed. ఆయన అభిషేకింపబడాలి. Hallelujah. 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 హల్లెలూయా. Second level is anointing. రెండో తరగతి ఏందంటే అభిషేకం. Now the second level, how it is done? ఆ రెండో తరగతి ఎలా పనిచేస్తుందంటే, He is calling this man, the great man. ఆయన ఒక గొప్ప వ్యక్తిని పిలుస్తున్నాడు. He is calling this great man. ఆయన గొప్ప వ్యక్తిని పిలుస్తున్నాడు. What is his name? ఆయన పేరేందంటే, That is his name. ఈయన పేరే. What's his name? ఆయన పేరేంటిది? John. జాన్. He is calling John. ఆయన యోహాన్ని పిలుస్తున్నాడు. John, baptize me. యోహాను బ్యాప్టిజం ఇచ్చి, యోహాన్ నన్ను బ్యాప్టిజం ఇచ్చాడు. So you will baptize people. నువ్వు కూడా అనేక మందిని బ్యాప్టిజం ఇస్తావు. Hallelujah. 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 He is calling John. ఆయన యోహాన్ ఏమని పిలుస్తున్నాడంటే, Baptize me. యోహాన్ నాకు బ్యాప్టిజం ఇచ్చాడు. John is telling, యోహాన్ ఏమంటున్నాడంటే, how can I do that to you? నేను నీకు ఎలా బ్యాప్టిజం ఇస్తాను? ఎందుకంటే Because I am not even worthy to remove the strap of your sandals. ఏందంటే నీ చెప్పులు ముట్టుకోవడానికి కూడా అర్హత లేని వాడిని నేను. How can I baptize you? నేను నీకు ఎలా బ్యాప్టిజం ఇస్తాను? You are the son of God. నువ్వు ఒక దేవుడు కుమారుడివి. How can I baptize you? నేను నీకు ఎలా బ్యాప్టిజం ఇస్తాను? Jesus said, యేసు ప్రభు ఇలా అన్నారు, give the chance to the time. సమయానికి నువ్వు లొంగు అంట. Yeah, you give room for the time. సమయానికి లోబడు అంటున్నాడు. Then reluctantly John takes him to the river Jordan. అప్పుడు ఈ బ్యాప్టిజం యోహాన్ అనుమతి ఇచ్చాడు. Now level number 2 is baptism. రెండో తరగతి ఏందంటే బ్యాప్టిజం. Hallelujah. Hallelujah. Are you with me? అందరూ చప్పట్లు కొట్టుకుంటా, గట్టిగా చప్పట్లు కొట్టుకుంటా. Hallelujah. హల్లెలూయా. We are talking some deeper things. మనం ఇప్పుడు కొంచెం లోతులోకి What I am feeling is the move of the Holy Spirit is in this నేను place. ఇక్కడ పరిశుద్ధాత్మ బలంగా సంచరించడం అనుభవిస్తున్నాను. Because the words are being preached in this place with a great revelation. ఎందుకంటే ఇక్కడ నేను ప్రకటిస్తున్న వాక్యం అది చాలా ప్రత్యక్షత కలిగినది. Hallelujah. Hallelujah. Now what happens? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, Jesus is getting into the water. ఇప్పుడు యేసు ప్రభు నీళ్ళలోకి అడుగు పెట్టాడు. Now John is there. అక్కడ యోహాన్ ఉన్నాడు. Not this John. ఈ యోహాన్ కాదు, John the Baptist. జాన్ ద బాప్టిస్ట్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And the moment he baptized, ఎప్పుడైతే యేసు ప్రభుని యోహాన్ బాప్టిజం ఇచ్చాడో, Jesus came out of the water. యేసు ప్రభు మునిగి లేవగానే They saw the heaven open. అప్పుడు యోహాను పరలోకం తెరవబడడం చూశాడు. Hallelujah. చప్పట్లు కొట్టుకుంటా. Hallelujah. Give the Lord a mighty hand of praise. Heaven opened. పరలోకం తెరవబడ్డది. And they heard a voice. ఒక స్వరాన్ని విన్నారు. What is the voice? ఏం స్వరం విన్నారంటే, He is my beloved son, ఈయన నా ప్రియ కుమారుడు అని, in whom I am well pleased. ఈయన అందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. You know what that is? అది ఏం తెలుసా? He is telling, I believe my son. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను నా కొడుకుని సంపూర్తిగా నమ్ముతున్నాను అని. Heaven is telling, I believe my son. పరలోకం ఏం చెప్తుందంటే, నా కొడుకుని నమ్ముతున్నాను. I didn't first understand what is this. మొదటిగా నాకు ఆ వాక్యం అర్థం కాలేదు. I didn't understand. నాకు అది అర్థం కాలేదు. Why the father has to be pleased about the son? ఎందుకు తండ్రి నా ప్రియ కుమారుని ఎందుకు చెప్పాలి అనేసి. Only the father is pleased. ఎందుకంటే తండ్రి కుమారు ద్వారానే సంతోషపడుతున్నాడు. Now we have the little prophet here. ఇక్కడ చిన్న ప్రవక్త ఉన్నాడు. You think if he doesn't please the father, he will bring here? ఒకవేళ నా కొడుకు నేను చెప్పినట్టు వినకపోతే నేను ఇక్కడ తీసుకొచ్చేటోనా? నేను Will he bring him with him? నేను నాతో తీసుకొస్తాను నా కొడుకుని. He will say, you stay at home. నా మాట వినకపోతే నేనేమంటాను, ఇంటికానే ఉండరా అంటాను. I am not pleased. ఎందుకంటే నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీతో నేను సంతోషాలు కాదు, నువ్వు ఇంటికానే ఉండరంట. I am not pleased with your life. ఎందుకంటే నువ్వు చేసే పనులతో నాకు ఏ ఇష్టం లేదురా అంట. I am not pleased with your spiritual life. నీ జీవితంతో నాకు అస్సలు అసహ్యమైనరా, నాకు ఇష్టం లేదా అంట నేను. I am not pleased with your education. నువ్వు ఒక చదువును బట్టి, నువ్వు ఆత్మీయని బట్టి నాకు ఇష్టం లేదురా అంట. I am not pleased with your conduct. నువ్వు జీవించే జీవితం ద్వారా నాకు అసలు అసహ్యం పుడుతుందిరా అంట. I am not pleased with the way you dress.
నువ్వు ఏ విధంగా అయితే బట్టలు వేసుకుంటున్నావు నాకు అది అసహ్యంగా ఉందిరా అంట. I'm not pleased with the way you worship. నువ్వు ఏ విధంగా అది ఆరాధిస్తున్నావు అది నాకు ఇష్టం లేదంట. He will talk to him 3 hours before he keeps him there. నేను అక్కడ కూర్చోబెట్టే ముందు 3 గంటలు మాట్లాడతా. Correct? అవునా? Correct? అర్థమైందా? Since he is pleased, నాకు నా కొడుకు ఇష్టమైనడు కాబట్టి, he said, come on son. ఎందుకంటే ఆయన నా ఆ కోరికలు నెరవేరుస్తాడు కాబట్టి He sends the son before him. అందుకోసమే నేను వచ్చే ముందు నా కొడుకుని పంపిస్తాను. Now he comes here before we came. నేను వచ్చే ముందు నా కొడుకు ముందు వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. So here father is seeing తండ్రి తన కుమారుని చూస్తున్నాడు, the conduct of the son. ఎందుకంటే కుమారుడు ఒక పనిని చూస్తున్నాడు. He is doing just the way the father likes it. కుమారుడు ఎలాంటి పని చేస్తున్నాడు, తండ్రికి ఏమి ఇష్టం ఉందో అదే పని చేస్తున్నాడు. He came to this earth. ఆయన భూలోకానికి వచ్చి, Oh my God, he is learning the word. ఆయన వాక్యాన్ని ప్రేమించి నేర్చుకుంటున్నాడు. Although he came to this earth, he is not doing the earthly way, but he is doing the heavenly way. ఆయన భూలోకంలో వచ్చినప్పటికీ భూలోకంలో ఉన్నప్పుడు కానీ భూలోక పనులు నేర్చుకోవట్లేదు, భూలోక పనులు చేయట్లేదు, కానీ తండ్రికి ఇష్టమైన పనులు చేస్తున్నాడు. Now listen to me carefully. ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి. This is the best part. ఇది చాలా ముఖ్యమైనది. This is the best part. ఇది చాలా ముఖ్యమైనది. Why he is telling I am pleased? ఎందుకు ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి అంటున్నాడంటే, that is the time the father decides the son can be given the church. దేవుడు తండ్రి కుమారుడికి ఎందుకు ఆ స్థలం అంటే ఆ సమయంలో తండ్రి సంఘానికి తన చేతికి అప్పగించాడు. Hallelujah. 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 He is telling I am pleased, I can give you the church now. నా కుమారుడు నాకు ఇష్టమైన చేసు కానీ ఇప్పుడు నా సంఘాన్ని నా కుమారు చేతికి అప్పగిస్తానని. If I give him, he will do it the best. ఒకవేళ నా సంఘాన్ని నా కుమారుకి ఇస్తే నా కుమారుడు దాన్ని మంచిగా బాగు చేస్తాడని. He is telling I am pleased. అప్పుడు అందుకే అంటున్నాడు, నీ వల్ల నేను సంతోషిస్తాను. Heaven was opening for the son. పరలోకము ఆ కుమారు కోసం తెరవబడుతుంది. Hallelujah. 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 Give the Lord a mighty hand of praise. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. గట్టిగా Thank you. చప్పట్లు. Hallelujah. 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 Now second level is the baptism. రెండో తరగతి ఏంటంటే బ్యాప్టిజం. Hallelujah. Hallelujah. Third level. మూడో తరగతి. Third level. మూడో తరగతి. Third level is మూడో తరగతి ఏంటంటే the heaven opened. పరలోకం తెరవబడింది. He didn't at once go to ministry. ఆయన వెంటనే పరిచారం చేయడానికి పరిచర్యలో దిగలేదు. After he was baptized, ఆయన బ్యాప్టిజం పొందిన తర్వాత his what he call spiritual eyes needs to be opened. ఆయన ఆత్మ నేత్రాలు తెరవబడాలి. Hallelujah. హల్లెలూయా. Without your spiritual eyes being opened, don't do ministry. ఒకవేళ నీ ఆత్మ నేత్రాలు తెరవబడకపోతే పరిచర్య చేయకు. Hallelujah. హల్లెలూయా. Now how to open the spiritual eyes? ఇప్పుడు ఆత్మ నేత్రాలు ఎలా తెరవబడతాయి? I always take Jesus as the illustration and the role model. నేను ఎప్పుడు యేసు ప్రభువునే నేను ఒక మార్గదర్శిగా పెట్టుకుంటా. Whatever Jesus did, I will always try to do. యేసు ప్రభు ఏమేమి చేశారో నేను కూడా అదే చేయడానికి ప్రయత్నాలు చేస్తాను. Because the word says you will do whatever I did. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభు చేసినట్టే మనం చేస్తాం, దానికన్నా అధికంగా చేస్తామని. Now Jesus, what did he do? ఇప్పుడు యేసు ఏం చేశాడు? The third level. మూడో తరగతి. He went into 40 days of fasting. ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థనలు Make a చేశాడు. note. రాసుకోండి. The next level is fasting. మూడో తరగతి ఏంటంటే 40 రోజులు ఉపవాస ప్రార్థన. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 I'll be finishing fast. నేను త్వరగా ముగిస్తాను. I'll be finishing fast. నేను త్వరగా ముగిస్తాను. Hallelujah. హల్లెలూయా. Now he went into the wilderness and he fasted 40 days and 40 nights. ఆయన అరణ్యంలోకి నడిపింపబడ్డాడు. 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. When we preach the word, they will move like spirit. ఎప్పుడైతే మేము వాక్యము చెప్తామో అది ఆత్మలుగా వెళ్తా ఉంటాయి. It's moving. అది జరుగుతా ఉంది ఇక్కడ. It's moving. ఇది జరుగుతా ఉంది. Hallelujah. హల్లెలూయా. In certain places preaching is done, healing is also done. కొన్ని చోట్ల వాక్యం బోధిస్తేనే అక్కడ స్వస్థత జరిగిపోతాయి. Hallelujah. హల్లెలూయా. Deliverance also done. విడుదల కార్యక్రమం కూడా జరిగిపోతుంది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Now Jesus is fasting 40 days and 40 nights. యేసు ప్రభు 40 రోజులు పగలు రాత్రి ఉపవాసం ఉంటున్నాడు. Lot of people fast for power. చాలా మంది శక్తి కోసం ఉపవాసం ఉంటారు. Fasting is not for power. ఉపవాసం అనేది శక్తి కోసం కాదు. Fasting will open the heavenly realm to you. నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో మండలాలు తెరవబడతాయి. Spirit realm will be open.
నీకు ఆత్మ మండలం తెరవబడుతుంది. Hallelujah. 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 40 days. 40 రోజులు. Why 40 days? 40 రోజులే ఎందుకు? Why 21 days? Not ఎందుకు 21 రోజు చేయకూడదు? why 12 days? 12 రోజులు ఎందుకు చేయకూడదు? 7 days? 7 రోజులు ఎందుకు చేయకూడదు? Because the word always have connection. ఎందుకంటే వాక్యము ఎప్పుడు 40 రోజులు చెప్తుంది. పరిచయం వచ్చే వారందరూ 40 రోజులు ఉండి రావాలని. Because ఎందుకంటే the Israelites, ఇజ్రాయేలు 40 days they came in the wilderness. 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. Hallelujah. Hallelujah. There's always a connection. ఎప్పుడు వాక్యానికి జీవితానికి కనెక్షన్ ఉంటుంది. The 40 days in the wilderness. 40 సంవత్సరాలు 40 years in the wilderness. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు. So he is staying 40 days fasting. అందుకోసమే మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. Now what happened? ఏం జరిగింది? His fasting finished. ఎప్పుడైతే మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడో, What is the next level? తర్వాత ఏం జరిగింది? He need to be tempted. ఆయన ఏమైనాడు? శోధింపబడ్డాడు. He need to be tempted. ఆయన శోధింపబడ్డాడు. Every servant of God will be tempted. ప్రతి దేవుని ఒక సేవకుడు శోధింపబడతాడు. What is tempting? శోధన అంటే ఏంటిది? What is tempting? శోధన అంటే ఏంటిది? Tempting is an exam. శోధన అంటే ఒక పరీక్ష. It's a pariksha. Yes, correct. It's basically a testing. శోధన అంటే ఒక పరీక్ష. Now who is testing you? ఇప్పుడు నీకు ఎవరు పరీక్ష పెట్టారు? Who is testing you? పరీక్ష ఎవరు పెట్టారు? The devil is the one who will test you. సాతాన్ గాడే నిన్ను పరీక్షిస్తాడు. His name is tester. ఆయన పేరే శోధకుడు. Hallelujah. హల్లెలూయా. His name is tester. ఆయన పేరే శోధకుడు. చప్పడకూడదమ్మా గట్టిగా ఒకసారి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now what is happening? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, He's coming down after 40 days very hungry. యేసు ప్రభువాలు 40 రోజులు రాత్రి పగలు ఉపవాసం ఉండి కొండ దిగి వస్తున్నాడు. బాగా ఆకలి కొనేను అని వాక్యం సెలవిస్తుంది. The word says వాక్యం సెలవిస్తుంది. he was given, the Holy Spirit takes him and give him to the devil. వాక్యం సెలవిస్తుంది, బ్యాప్టిజం తీసుకోగానే పరిశుద్ధాత్మ తీసుకెళ్ళి యేసు ప్రభుని సాతానికి అప్పచెప్పిండంట. Hallelujah. హల్లెలూయా. Jesus was on this earth. యేసు ప్రభు ఈ భూలోకం మీద ఉన్నప్పుడు How many days did he see the devil? ఆయన ఎన్ని రోజులు దురాత్మను చూసి ఉండొచ్చు? He didn't see the devil. ఆయన దురాత్మను చూడలేదు. He cast out demons. ఆయన దురాత్మలను వెళ్ళగొట్టాడు. He cast out spirits. ఆయన దురాత్మలను వెళ్ళగొట్టాడు. But he did not see. ఆయన దురాత్మలు చూడలేదు. That is the reason he is asking, అందుకే ఆయన అడుగుతున్నాడు, how many of you are there? అందుకే యేసు ప్రభు అంటాడు, ఎంతమంది మీలో ఉన్నారు? Because he can't see. ఎందుకంటే యేసు ప్రభు దురాత్మను చూడలేడు. The spiritual eyes has to be open. ఎందుకంటే ఆత్మ నేత్రాలు తెరవబడాలి. After 40 days of fasting, 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత he is seeing the devil for the first time. ఆయన మొట్టమొదటిసారిగా శరీరధారుడే దురాత్మను సాతాను గాని చూస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. First time he is seeing the devil. ఆయన మొదటిసారిగా శరీరధారి అయి సాతానుడు శోధకుడిని చూస్తున్నాడు. Holy Spirit and taking and giving it to the hands of the devil. చూడండి, పరిశుద్ధాత్మను యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టిందంటే సాతాను అపవాది చేతిలో పెట్టింది. So 3 types of what you call testing is done. అక్కడ 3 రకాల పరీక్షలు జరగబడ్డాయి. I don't want to illustrate on that because everybody knows about it. నేను దాని లోతుకు వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అందరికీ అది తెలుసు కాబట్టి. 3 types of testing will come to you. 3 రకాలైన శోధనలు మీకు రాబోతాయి. The lust of the eye, ఏంటిది? ఈ లోక భోగాలు, the lust of the flesh, శరీర భోగాలు. and you have your things about your flesh. మీ శరీరంలో ఉన్న మీ బలహీనతలన్నీ వస్తాయి. These are the 3 way the devil will test you. అపవాది 3 చోట్ల మిమ్మల్ని పరీక్షిస్తాడు. Now God said, I am pleased. దేవుడు అంటాడు, నేను నీతో ఆనందిస్తున్నాను. So why he didn't give the ministry at once? ఎందుకు యేసు ప్రభు తండ్రి యేసు ప్రభుని అప్పుడే ఎందుకు ఇవ్వలేదు పరిచర్య? God's way is he will test you. దేవుడు కూడా నిన్ను పరీక్షించాలని చూస్తాడు. Even he will test you. ఆయనను పరీక్షిస్తాడు. Get ready for testing. పరీక్షలకు సిద్ధం కాండి. And we will be more than conquerors in the testing. నువ్వు ఎప్పుడైతే శోధనలు జయిస్తావో నువ్వు గొప్ప భాగ్యవంతుడివి. Hallelujah. 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 In not 3 papers, 3 questions. 3 పేపర్లు కాదు, 3 ప్రశ్నలు. How many papers you all have? 5 papers. Jesus had only 3 questions. యేసు ప్రభుకి ఓన్లీ 3 ప్రశ్నలే ఉన్నాయి. He won that exam very well.
ఆయన పరీక్ష చాలా బాగా రాశాడు. Now, where did the exam question come from? ఇప్పుడు ఎగ్జామ్లో ప్రశ్నలు ఎక్కడి నుండి వచ్చాయి? Where did the exam question come? ఎగ్జామ్లో పరీక్షలలో ప్రశ్నలు ఎక్కడి నుండి వస్తాయి? From where? ఎక్కడి నుండి వస్తాయి? It came from the Bible. వాక్యం నుండే వచ్చినాయి. It came from the Bible. వాక్యం నుండే వచ్చినాయి. That is why Jesus said, అందుకే యేసు ప్రభు అన్నాడు, it is written. అది రాయబడ్డది. It is written. అది రాయబడ్డది. Give the Lord a mighty hand of praise. పళ్ళు కొట్టి దేవుని మహిమపరుస్తాం. Hallelujah. హల్లెలూయా. ఆయన ఏం చదువుకున్నాడో చదివిన దాంట్లో గెలిచే ప్రశ్నలు వచ్చినాయి. He said it is written. అని అందుకే ఇది రాయబడ్డది అని. That means he has learned the word. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని సరిగా నేర్చుకున్నాడు. If he did not learn the word, ఒకవేళ ఆయన వాక్యాన్ని సరిగా నేర్చుకోకపోతే the devil would have destroyed him. సాతాను యేసు ప్రభు నాశనం చేసేటోడు. He would have been a failure. యేసు ప్రభు ఫెయిల్యూర్ అయిపోయేటోడు. And he basically got victoriously up in that 3 testing. యేసు ప్రభు అవన్నిటిని జయించాడు. ఎందుకంటే వాక్యాన్ని ఆయన బాగా చదవడు కాబట్టి సాతాన్ని జయించాడు. Then now his ministry began. అప్పుడు ఆయన పరిచర్య ఆరంభింపబడ్డది. 3 years of powerful ministry. 3.5 సంవత్సరాలు శక్తివంతమైన పరిచర్య చేశాడు. 3 years of mighty ministry. 3.5 సంవత్సరాలు శక్తివంతమైన పరిచర్య Oh, Jesus was doing. యేసు ప్రభు చేశాడు. Now with that only the disciples were there. ఈ 3.5 సంవత్సరాలనే యేసు ప్రభుతో పాటు యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. Now he has come through so much. ఆయన చాలా వచ్చాడు. Now the disciple is always hanging on to Jesus. యేసు ప్రభు ఇంత తెచ్చుకున్నాడు వచ్చినాడు కాబట్టి శిష్యులు ఎప్పుడు యేసు ప్రభు మీదనే ఆధారపడతారు. He said, okay, I have to go. యేసు ప్రభు అన్నాడు 3.5 సంవత్సరాలు ఉన్నారు కానీ ఇప్పుడు నేను వెళ్ళాలి. Now he went through suffering, all that story you know. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో గెత్సేమనే అవన్నీ వాళ్ళు శ్రమలు పొందిన మీరు అందరికీ తెలుసు. అది He was kept in the tomb, you know. ఆయన సమాధిలో ఉంచబడ్డాడు, మీకు తెలుసు. 3rd day rose again, you know. ఆయన 3 రోజులు తిరిగి లేచాడని మీకు తెలుసు. Now the best part is, కానీ ఇంకొక మాట ఏంటంటే, the best part is ముఖ్యమైన మాట ఏంటంటే Acts chapter 1, అపోస్తల కార్యం 1వ అధ్యాయము verse 3. 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత Hmm. 10 దినముల వరకు Hmm. ఆయన కనపడుచు Hmm. దేవుని రాజ్య విషయముల గూర్చి Hmm. బోధించుచు Hmm. అనేక ప్రమాణములను చెప్పి వారిని తన్ను తాను సజీవులుగా కనపరుచుకొనెను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He is showing him 40 times that he is alive. ఆయన ఈ 40 రోజులు ఆయన సజీవుడని వాళ్ళ శిష్యులు కనపరుచుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now I can't go and illustrate all that thing because it's coming, but time factor I can't do that. నేను దాని లోతుకి పోలేను ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. Now I have to come back to the message. మళ్ళీ ఇప్పుడు నేను వాక్యం నా ప్రసంగంలోకి రావాలి. Now go to verse 8. ఇప్పుడు 8వ వచనం చూద్దాం. Sorry, from 6. 6వ వచనం చూద్దాం. కాబట్టి వారు Hmm. వచ్చినప్పుడు Hmm. ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును Hmm. మరలా అనుగ్రహించెదవా Hmm. అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను Hmm. తన స్వాధీనముంచుకొని ఉన్నాడు. Hmm. వాటిని తెలుసుకొనుటకు మీ పని కాదు. Hmm. అయినను పరిశుద్ధాత్మ Ah. మీదికి వచ్చినప్పుడు Ah. శక్తినొందెదరు కనుక Hmm. మీరు యెరూషలేములోను Hmm. యూదయ సమరయ దేశముల అందంతటను Hmm. దిగంతముల వరకును Hmm. నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. Hallelujah. హల్లెలూయా. Give the Lord a mighty hand of praise. చప్పలు గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. Verse 9. 9వ వచనం. ఈ మాటలు చెప్పి Hmm. వారు చూచుచుండగా Hmm. ఆయన ఆరోహణమాయెను. Hmm. అప్పుడు వారి కనులకు కనబడకుండా Hmm. ఒక మేఘము ఆయనను కొనిపోయెను. Hallelujah. He was taken up. ఆయన పైకి ఆరోహణమైనాడు. Hallelujah. హల్లెలూయా. He was taken up. అని ఎత్తబడ్డాడు. Now ఇప్పుడు Jesus went. యేసు ప్రభు వెళ్ళిపోయాడు. Disciples శిష్యులు went. వెళ్ళిపోయారు. Where are they going? యేసు ప్రభు పైకి వెళ్ళిపోయాడు. శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? Fishing. చేపలు పట్టడానికి వెళ్ళారు. They are preparing their nets. వాళ్ళు మళ్ళీ వాళ్ళ పాత పనిలోకి వలలు సిద్ధపరచుకుని వెళ్తున్నారు. He is gone. యేసు ప్రభు వెళ్ళిపోయాడు కదా. I want to tell you something. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. If you depend on us, ఒకవేళ మీరు మా మీద ఆధారపడితే, if you depend on Garu, ఒకవేళ మీరు మా మీద ఆధారపడితే, if you depend on your pastors, ఒకవేళ మీరు మీ సంఘ మీద ఆధారపడితే, when they go, ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే you will go back to your nets. మళ్ళా మీరు పాప జీవితాలకు వెళ్ళిపోతారు.
That's the reality. అది వాస్తవం, That's the reality. అది వాస్తవం. Now Jesus said before he went, యేసు ప్రభు వారు ఆయన విడిచి వెళ్ళక ముందుకు wait until you receive what the Father said that he will give you. యేసు ప్రభు ఏమన్నానంటే నువ్వు వేచి ఉండు. ఎందుకు అంటే దేవుడు నీకేమైతే వాగ్దానం చేశాడో అది పొందుకోవడానికి వేచి ఉండు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He said wait until you receive. యేసు ప్రభు ఏమనంటే నువ్వు పొందుకునే వరకు నువ్వు వేచి ఉండు. Jesus said I am going, యేసు ప్రభు నేను వెళ్తున్నాను, but I will not leave you destitutes. నేను మీకు అనాథలుగా విడిచిపెట్టు. కొంచెం ముందుకు వస్తారా, వాళ్ళకి స్థలం లేదు, ముందుకు రండి త్వరగా. కొంచెం ముందుకు వస్తే వాళ్ళ వెనకాల వాళ్ళు వెనక కూర్చుంటారు. రేపు ముందు స్థలం ఉంది, అందరూ ముందుకు రండి. పిల్లలు ముందు రండి. మీ మమ్మీ డాడీ ఎక్కడ పోరు, ఇక్కడ రండి. పిల్లలందరూ ముందు రండి, పిల్లలు ఇక్కడ రండి, ఇటు రండి పిల్లలండి. సిస్టర్ అమ్మ కొంచెం ముందుకు జరగండి అమ్మ, చాలామంది ఉన్నారు వాళ్ళ వెనకాల, స్థలం లేదు, ముందు రండి. మీరు ముందు కూర్చుంటే డిస్టర్బెన్స్ ఉండదు. ఇటు రండి పిల్లలు. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొడదామా? Hallelujah. గట్టిగా. Hallelujah. So they went back to your nets. అప్పుడు వాళ్ళు ఏమైనారు, శిష్యులు మళ్ళీ వలలు పట్టడానికి వెనకాల వెళ్ళిపోయారు. Jesus said, యేసు అన్నాడు, I will never leave you destitutes, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, but I am sending the comforter. కానీ నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను. Who is the Holy Spirit? ఆయన ఎవరంటే పరిశుద్ధాత్ముడు. I am going to send him to you. నేను పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు పంపిస్తాను. And when you receive him, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్ముని పొందుకుంటారో you will have power. మీకు శక్తి వస్తుంది. You will have power. మీకు శక్తి వస్తుంది. You will have power. మీకు శక్తి వస్తుంది. Look at your neighbor and say power. మీ పక్కోళ్ళకి చేయగలుపుకోండి, కొంచెం ఇలా ఊపుకుంటా శక్తి అని చెప్పండి. Power. చేయగలపండి, పక్కోడిని చేయగలపండి. Power is going to be released. శక్తి. Power. 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 శక్తి. Power. శక్తి. Without power, you can't do anything. నువ్వు దేవుని ఒక శక్తి లేకుండా నువ్వు ఏమి చేయలేవు. Jesus said and he went. యేసు ప్రభు చెప్పి వెళ్ళిపోయాడు. They are looking up. వాళ్ళు అలాగనే పైన చూస్తున్నారు. Oh, and Ayyo is gone. అయ్యో దేవుడు వెళ్ళిపోయాడే అనేసి. No miracle. ఇప్పుడు అద్భుతాలు లేవే. Nothing now. అయ్యా ఇప్పుడు వెళ్ళిపోయాం కాబట్టి అద్భుతాలు ఏం లేవు అనుకుంటా. Now there was a total silence upon the face of the earth. అప్పుడు యేసు ఆరోహణ అయిపోగానే భూమి మీద అంతా నిశ్శబ్దం అయిపోయింది. Total silent. నిశ్శబ్దం అయిపోయింది. But they remembered what Jesus said. కానీ వాళ్ళు యేసు ప్రభు చెప్పిన వాక్యాన్ని గుర్తుపెట్టుకున్నారు. I must tell you, నేను ఇప్పుడు ఒక వాక్యం చెప్పాలి. if you don't remember today's word, ఒకవేళ మీరు ఈ రోజు ఇక్కడ చెప్పబడిన వాక్యం ఒకవేళ మీరు your మర్చిపోతే life will fail. నువ్వు ఫెయిల్ అయిపోతావు. Your life will fail. నీ జీవితం ఫెయిల్ అయిపోతుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Total failure. నువ్వు జీవితంలో ఓడిపోతావు. Some they remembered the word. ఖచ్చితంగా ఈ రోజు నువ్వు ఇక్కడ చెప్పబడ్డ వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. What did he say? ఏం వాక్యం సెలవిస్తుంది? Jerusalem. యెరూషలేం, Jerusalem. యెరూషలేం, Jerusalem. యెరూషలేం. So what they did, వాళ్ళు ఏం చేశారంటే they went towards Jerusalem. వాళ్ళు యెరూషలేంకి వెళ్ళారు. But they don't have any idea. వాళ్ళకి ఏ ఆలోచన లేవు. Only said be around Jerusalem. యేసు ప్రభు అంటే యెరూషలేంలోనే ఉండుమన్నాడు అంతే. Not out of Jerusalem, Jerusalem somewhere. యెరూషలేంలో ఎక్కడో ఒక చోటు కానీ యెరూషలేం దాటి పోద్దు అన్నాడు. Now the disciples, what are they doing? ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు ఏం చేశారంటే They are going to the upper room. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళందరూ ఎక్కడైతే ప్రభు రాత్రి భోజనం చేశారో అక్కడికే మేడ గదికి వెళ్ళిపోయారు వాళ్ళు. Now the name of this place is upper room. ఈ స్థలం పేరు కూడా అప్పర్ రూమ్, మేడ గది. ఇది కూడా I don't know what your ministry is. మీ పేరేందో మినిస్ట్రీ పేరు నాకు తెలియదు కానీ God is naming this place as upper room. ఈ స్థలం పేరు ఏంటంటే అప్పర్ రూమ్, మేడ గది. You will experience the power of the Holy Spirit in this place. ఇక్కడ మేడ గది అనుభవం ఇక్కడ కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. I am feeling so much of power. నేను ఇక్కడ చాలా పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తున్నా. You have any ministry name, నువ్వు ఏ పరిచయ పేరైనా పెట్టుకో, you make this place and put upper room. కానీ ఈ స్థలం పేరైతే మేడ గది, Upper room. అప్పర్ రూమ్. Hallelujah. హల్లెలూయా. The disciples went యేసు శిష్యులు వెళ్ళారు, to the upper room. వాళ్ళు మేడ గది మీదకి వెళ్ళారు. What they were doing? వాళ్ళు ఏం చేస్తున్నారు? Praying,
ప్రార్థిస్తున్నారు. They were basically meditating the word వాళ్ళు వాక్యాన్ని తవ్వి మళ్ళీ చదువుతున్నారు. and they're waiting. మరి వాళ్ళు వేచి ఉన్నారు. This place will be a place for waiting. ఈ స్థలం ఏంటంటే వేచి ఉండే స్థలం. Hallelujah. హల్లెలూయా. This place will be a place of waiting. ఈ స్థలం ఏంది అంటే వేచి ఉండే Now, స్థలము. when they were waiting, ఎప్పుడైతే వాళ్ళు వేచి ఉంటారో, when they were waiting, ఎప్పుడైతే వాళ్ళు వేచి ఉంటారో, suddenly when the day of Pentecostal came, ఎప్పుడైతే పెంతెకోస్తు దినం వచ్చినదో, suddenly there was a big noise. అకస్మాత్తుగా గొప్ప శబ్దం వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Because I remember there was a sudden noise while Aigaru was worshipping. నేను అయ్యగారు ఆరాధన చేసేటప్పుడు సడన్ గా అకస్మాత్తుగా పరలోక ధ్వనిని వచ్చింది విన్నాను. There was a sudden voice. అకస్మాత్తుగా పరలోక స్వరాన్ని There విన్నాను. will be sudden voices. అకస్మాత్తుగా దేవుని ఒక స్వరాన్ని బూరని విన్నాను. There was sudden noise అకస్మాత్తుగా దేవుని ఒక శబ్దం, of a big wind, గొప్ప గాలి, and it filled the room. ఆ రూమ్ అంతా, ఆ గది అంతా నింపబడ్డది. The word doesn't not say వాక్యం ఇలా చెప్పట్లేదు, it filled Jerusalem. అది యెరూషలేము మొత్తం నింపబడ్డదని చెప్పట్లేదు. It filled the room. అది కేవలం ఆ గదియే నింపబడ్డది. It will not fill everywhere. అది మొత్తం ప్రాంతం కొద్ద నింపబడలేదు. It will fill this place. అది కేవలం ఆ స్థలం మట్టుకే నింపబడ్డది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It filled the entire room. ఆ గది మొత్తం నింపబడ్డది. Then what happened? అప్పుడు ఏం జరిగింది? Cloven tongues, the fiery tongues, అప్పుడేమైంది? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడ్డాయి. it came and rested of our people. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద అది వాలించి. Hallelujah. 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 Then what happened? అప్పుడు ఏం జరిగింది? Now this is the best part. ఇది చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైన మాట ఇది. Can I make a very, very humble request? నేను మీ అందరికీ చాలా తగ్గింపుతో ఒక వినయంతో మాట్లాడుతున్నాను. Very, very humble request. చాలా వినయంతో అడుగుతున్నాను. If you are coming to see the Lord, ఒకవేళ మీరు యేసు ప్రభువుని చూడడానికి వస్తే come to listen to the word. మీరు వాక్యాన్ని వినండి. If you don't have the word, you are losing everything. ఒకవేళ మీరు వాక్యం మీరు లేకపోతే, మీరు వాక్యం లేకపోతే మీరు ఉన్నదంతా కోల్పోతారు. Me, him laying hands won't help anybody. మేము మీ మీద చేయి పెట్టి గంట సేపు కాదు దినం మొత్తం ప్రార్థన చేసినా మీకు ఏమీ జరగదు. The most important part is the word. మీకు చాలా ప్రాముఖ్యం ఏంటంటే ఈ వాక్యమే. So my humble request, నా తగ్గింపుతో నేను మీకు అడుగుతున్నాను. because we will go. మేము వెళ్ళిపోతాం We ఇప్పుడు. will go. మేము సాయంకాలం వెళ్ళిపోతాం మేము. But you, yeah, we are going. Yeah. But you all are going to stay. కానీ మీరు ఇక్కడనే ఉంటారు. So come for the word, please. కానీ మీరు వాక్యం వినడానికి ఆసక్తి కలిగి ఉండండి. Because you have lost everything without the word. ఎందుకంటే వాక్యం లేకుంటే మీకు ఏమీ లేదు. Because word only manifests. ఎందుకంటే మీకు స్వస్థత కావాలో, ఏమైనా ఆరోగ్యం కావాలంటే వాక్యం ద్వారానే మీకు జరుగుతుంది. Otherwise, nothing will happen. వాక్యంలో లేకపోతే ఏమీ జరగదు. So please come for the word. వాక్యం వినడానికి ఆతృత పడండి. So the fiery tongues came upon people. ఎప్పుడైతే ఆ మేడగదిలో అగ్ని జ్వాలల లాంటి నాలుకలు విభజింపబడ్డాయో, Now the best part is, ఆడ ముఖ్యమైన ప్రాముఖ్యమైన పని జరిగింది what does ఏంటంటే, the Bible says? వాక్యం ఏం సెలవిస్తుంది? They received వాళ్ళు ఏం పొందుకున్నారు? power. శక్తి. Power. శక్తి. Now heaven is releasing power. ఇప్పుడు పరలోకము భూమి మీదికి శక్తిని విడుదల చేస్తుంది. Power is not hitting somebody, power. శక్తి అంటే ఒకరికి కొట్టడం కాదు. Heaven is giving authority and power over you to operate on earth. పరలోకం నీకు శక్తి అధికారం ఎందుకు ఇస్తుందంటే, భూమి మీద నువ్వు ఉండి దేవుని ఒక రాజ్యాన్ని స్థాపించడానికి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. They are giving power, heavenly power to operate on earth. ఎందుకంటే నువ్వు భూమి మీద ఉండి దేవుని ఒక రాజ్యం స్థాపించడానికి, దేవుడు పని చేయడానికి నీకు అధికారం శక్తి ఇస్తుంది. For some, you didn't understand it. కొంతమంది ఈ వాక్యాన్ని మీకు అర్థం కాదు. In our country, they think power is like when you throw your hand, people falling, that is power. ఇప్పుడు అయ్యగారి దేశంలో అంట శక్తి అంటే ఏమనుకుంటారంటే, ఇట్లా అనగానే అందరు పడిపోవాలి, అది శక్తి అనుకుంటారంట. Ayyo, that is not this power. ఆ శక్తి కాదండి. Heaven is giving authority and power over you. పరలోకము
అధికారము మరియు శక్తి నీకు ఎందుకు బలం ఎందుకు ఇస్తుందంటే దేవుని ఒక పరిచర్య చేయడానికి. I will give you a small example and I'm going to finish it. నేను ఒక చిన్న ఉపమానము చెప్పి నేను ముగించబోతున్నాను. You have the coast guard in the sea. మీరు ఒక సముద్రం వెళ్ళాలనుకోండి, సముద్రానికి ఒక గార్డ్ ఉంటాడు. And the prime minister or president will say, ఒకవేళ ప్రెసిడెంట్ కానీ మన దేశ రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి ఇలా అంటారు, you know, nobody can cross this India 40 kilometers inside, they cannot come. ఒకవేళ ఎవరైనా సముద్ర మార్గంలో వస్తే 40 కిలోమీటర్ దాటి ఎవరు రావద్దు అని ఒకవేళ ఆజ్ఞాపించిన అనుకోండి, it is illegal. ఒకవేళ వాళ్ళు దాటి వస్తే ఏంటిది, అది చట్ట విరుద్ధం. You can arrest them. వాళ్ళకు నువ్వు ఏం చేయొచ్చు? Now ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏం చేయొచ్చు? వాళ్ళకు అరెస్ట్ చేస్తాడు ఆ వ్యక్తి. Okay, who is writing this? అయితే ఈ చట్టాన్ని రాసే వ్యక్తి ఎవరు? It's the Raj Mantri or రాష్ట్రపతి లేకుంటే ప్రధానమంత్రి రాస్తారు. okay, సరేనా? are they in the sea? కానీ రాసిన వాళ్ళు సముద్రం దగ్గర ఉంటారా? No, వాళ్ళు ఉండరు. because the navy is there. ఎందుకంటే అక్కడ సైన్యం ఉంది. The power is given to them. ఎందుకంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి వాళ్ళకి అధికారం ఇస్తారు. Are you getting it? మీరు అర్థమవుతుందా? Like that, అదే విధంగా heaven is giving you authority to you. రాసిన వ్యక్తి నీకు అది నెరవేర్చడానికి నీకు అధికారం The ఇస్తున్నాడు. power is given into your hand. ఆ శక్తి నీ చేతికి ఇస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. In the place of God, దేవుని స్థానంలో, in the place of Jesus, యేసు ప్రభు స్థానంలో you are operating on this earth. ఇక్కడ నువ్వు పని చేస్తున్నావు. That is the reason the word says, అందుకోసం వాక్యం సెలవిస్తుంది, Jesus is telling, యేసు ప్రభు ఇలా the సెలవిస్తున్నాడు, way my Father sent me, ఏ విధంగా అయితే తండ్రి నన్ను పంపాడో I am sending you. నేను నిన్ను పంపిస్తాను. Hallelujah. Hallelujah. Give the Lord a mighty hand of praise. గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి మహిమపరుస్తాం. Hallelujah. హల్లెలూయా. Now what are this power? ఈ శక్తి ఏంటిది? What is this authority? ఈ అధికారం ఏంటిది? What is this authority? అధికారం అంటే ఏంటిది? Jesus was casting out demons. యేసు ప్రభు దురాత్మలను వెలగొడుతున్నాడు. He is giving you that power. అదే శక్తి నీకు ఇస్తున్నాడు. Now you cast out demons. ఇప్పుడు నువ్వు దయ్యాలు వెలగొట్టాలి. Hallelujah. 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 హల్లెలూయా. Jesus is healing the sick. యేసు ప్రభు రోగులను చేయి పెట్టి He స్వస్థపరుస్తున్నాడు. sent the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. Now you are healing the sick. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్న రోగాలను నువ్వు స్వస్థపరచాలి. Hallelujah. హల్లెలూయా. Jesus healed the cripple. యేసు ప్రభు ఏమో కుష్టి వ్యాధులను బాగు చేశాడు. Now he given you the power. ఇప్పుడు నీకు శక్తి ఇచ్చాడు. Now you go and heal the cripple. ఇప్పుడు నువ్వు వెళ్ళి కుంటి గుడ్డి వారిని బాగు చేయి. Jesus raised the dead. యేసు ప్రభు చచ్చిపోయిన వారిని లేపాడు. He gave you the power. నీకు శక్తి ఇచ్చాడు. Now you go and raise the ఇప్పుడు power. నువ్వు చచ్చిపోయిన లేపు. Hallelujah. హల్లెలూయా. That power was released from heaven ఆ శక్తి అధికారం పరలోకం నుండి నీకు ఇవ్వబడుతుంది. on the day of Pentecostal. పెంతెకోస్తు దినమున. Hallelujah. Give the Lord a mighty hand of praise. So this is how the Holy Spirit came to this earth. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు భూలోకం మీదకి వచ్చి Now ఉన్నాడు. the Holy Spirit is everywhere. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి చోట ఉన్నాడు. He is in my country. మా దేశంలో ఉన్నాడు. He is here. ఇక్కడ ఉన్నాడు. He is in Warangal. వరంగల్లో ఉన్నాడు. He is in Telangana. తెలంగాణలో ఉన్నాడు. He is in Andhra. ఆంధ్రాలో ఉన్నాడు. He is in Kannada. కర్ణాటకలో ఉన్నాడు. Everywhere he is there. ప్రపంచం యావత్తు ఉన్నాడు ఆయన. Now Jesus has sent the Holy Spirit to the entire world. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచం మొత్తానికి పంపించాడు. Now that Holy Spirit is in this place. ఆ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఈ స్థలంలో ఇక్కడ ఉన్నాడు. That power is going to be released now. ఇప్పుడు ఆ శక్తి ప్రతి ఒక్కరిలోకి విడుదల చేయబడుతుంది. That power is going to be released. ఆ శక్తిని ప్రతి ఒక్కరు ఇప్పుడు అనుభవించబోతున్నారు. So that you will go and operate. మీరు వెళ్ళి ఇతరులకు స్వస్థపరచబోతున్నారు. Because we can't come all the way from there. మేము ప్రతిసారి అక్కడ నుండి ఇక్కడ వచ్చి మేము స్వస్థపరచలేము. It take 2 days to come. మేము రావడానికి 2 రోజులు పడుతుంది ఇక్కడ. By that time the patient will be dead. ఒకవేళ ఎవరైనా చివరి క్షణంలో ఉంటే మేము వచ్చే వరకు వాడు చచ్చిపోతాడు. Dead. చచ్చిపోతాడు. So you are going to receive the power. అందుకోసమే సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఆ చచ్చిపోయే వ్యక్తిని మీరే లేపాలి. You are going to operate in the authority. మీకు అధికారం పడుతుంది. మీరే ఆ సత్యుని మీరే లేపాలి. Let's all stand up. అందరం లేచి నిలబడదాం. Let's all stand up. బైబిల్ అని పక్క పెట్టేద్దాం. అందరం లేచి నిలబడదాం. Are you ready to receive? మీరు ఒకవేళ పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Are you ready to receive? పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? Third heaven is going to be opened. మూడో పరలోకం తెరవబడుతుంది. Third heaven is going to open. మూడో పరలోకం తెరవబడుతుంది. Loha Rabu Shadruma, every eyes closed. ప్రతి ఒక్క కన్ను ముయ్యబడాలి. Every eyes closed. ఎవ్వరు కళ్ళు తెరవకూడదు. Loha Ruba Shandru Bani Marhadru Baliri. Every eyes closed. ప్రతి కన్ను ముయ్యబడాలి. Word of God says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. in the last days చివరి దినాలలో I will pour out of my spirit on all flesh.
నేను నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. I will pour out my spirit on all flesh. ప్రతి ఒక్క శరీరం మీద దేవుని ఒక ఆత్మ కుమ్మరింపబడుతుంది. Your sons and daughters. మీ యొక్క కొడుకులు కూతుర్లు, Your sons and daughters. మీ కుమారులు మీ కూతుర్లు They will prophesy. వాళ్ళు ప్రవచనాలు They will చెప్తారు. prophesy. వాళ్ళు ప్రవచనాలు చెప్తారు. Your young ones. మీ యవనస్తులు They will see visions. వాళ్ళు దర్శనాలు చూస్తారు. Yo krubana krubula bashandru bala madrusu. That's the kind of power that's going to be released now. అలాంటి ఒక పరిశుద్ధాత్మ శక్తి దేవుడు ఇక్కడ విడుదల చేస్తాడు. Everybody raise your hands. ప్రతి ఒక్కరు కావాల్సిన వారు 2 చేతులు పైకెత్తారు. Healing power. స్వస్థపరిచే వరం. 9 gifts are going to be released. 9 వరాలు విడుదల 9 చేయబడతాయి. gifts are going to be released. 9 వరాలు విడుదల 9 gifts are going to be released. 9 వరాలు. 9 gifts are going to be released. 9 వరాలు. Everybody open your mouth. ప్రతి ఒక్కరు మీ నోరు తెరవండి. Everybody open your mouth. ప్రతి ఒక్కరు మీ నోరు తెరవండి. Everybody open your mouth. ప్రతి ఒక్కరు మీ నోరు తెరవండి. Call the name. Call the name. దేవుని ఒక పేరు Call the name. Call the name of Jesus. Call the name of Jesus. Anything can happen right now. Anything can happen right now. ఇక్కడ ఇప్పుడు ఏదో ఒకటి జరగబోతుంది. Anything can happen. ఒకవేళ మీరు పొందుకోవాలంటే కళ్ళు మూసుకోండి. Yagro gada dabaraba shandarabo. 9 వరాలు పొందుకోవాలంటే Anything can పొందుకునే happen. దాంట్లో ఉండండి. Anything can. Now we need volunteers. ఎవరైనా వాలంటీర్స్ పడిపోతుంటే పట్టుకోండి. ఇప్పుడు దేవుని ఒక శక్తి ఇక్కడ బలంగా ఉంది. పొందుకున్న వారు భాషలు మాట్లాడండి. పొందుకోండి. 9 వరాలు కావాలంటే, నువ్వు రోగాలు స్వస్థపరచబడాలంటే, నీ ద్వారా స్వస్థపడాలంటే నువ్వు పొందు. అడగండి దేవుడికి, నన్ను వాడుకో. 9 వరాలతో నింపబడాలి. Power is coming on you now. Power is coming on you now. దేవుని ఒక శక్తిని మీద బలంగా దిగి వస్తుంది. Power is coming on you now. ఒక సేవకుడివి, ఒక సేవకురాలివి. Power is coming on you. ఒక శక్తి పొందుకో. Receive your power. పక్కలు ఏం చేసో నీకు సంబంధం లేదు. Receive your power. నీ మీద దేవుడు ఒక పెద్ద ప్రణాళిక ఉంది. నువ్వు దయ్యాలు వెలగొట్టాలి, స్వస్థపరచబడాలి. ఇప్పుడు ఇక్కడ శక్తి పొందుకో. Receive. పొందుకో. Receive. పొందుకో. Receive. పొందుకో. Lamanaho the basha duromani helebe. Riba lamakra banagat subirinadarus. Libra masha garuba. Libra masha dribi. The Spirit of the Lord దేవుని ఒక ఆత్మ is moving in this place. ఇక్కడ సంచరిస్తుంది. Is moving in this place. ఇక్కడ సంచరిస్తుంది. Is moving in this place. ఇక్కడ సంచరిస్తుంది. Is mighty power. దేవుని ఒక అద్భుతమైన శక్తి, Is mighty power. బలమైన శక్తి Is flowing on the upper room. ఇక్కడ ప్రతి ఒక్కరి మీద ఆవరిస్తుంది. Upper room. ఇది పేడ గది మీద ఆవరిస్తుంది. Upper room. ఇగో ఇక్కడ దేవుడు Upper room. పరిశుద్ధాత్మ Upper room. ఇగో పరిశుద్ధాత్ముని మీదకి Right వస్తున్నాడు. now. ఇప్పుడే. Right now. ఇగో ఇప్పుడే. Right now. ఇగో దేవుడు తాకిడి పొందుకో. అగ్ని పొందుకో. అగ్ని పొందుకో. Thank you, Spirit of God. వందనాలు యేసయ్యా. Receive it, receive it, receive it, పొందుకో, receive it. పొందుకో, Receive పొందుకో, it, receive పొందుకో. it, receive it, receive it. Receive it, receive it. దేవుని అడిగి తీసుకో, పొందుకో. ప్రభువా నీ ఆత్మతో నింపు, నన్ను తాకు. Heavenly power. దేవుని ఒక శక్తి నీకు Heavenly తాకబడాలి. power. నువ్వు పొందుకోవాలి. Heavenly power. పరిశుద్ధాత్మ శక్తి. Heavenly power. పరిశుద్ధాత్మ శక్తి. Heavenly power. దేవుని ఒక శక్తి. Heavenly దురాత్మలు power. వెళ్ళిపోతున్నాయి. Heavenly power. దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. Heavenly దేవుని power. ఒక శక్తి తాకడం. Heavenly power. పరలోక శక్తి తాకడం వల్ల Heavenly దురాత్మలు power. God is going to use you ఇగో దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు. to rescue this area. ఈ ప్రాంతం అంతా నీకు చేతికి అప్పగిస్తున్నాడు దేవుడు. Rescue this area. ఈ ప్రాంతం అంతటికి నీకు అప్పగిస్తున్నాడు దేవుడు. You all are going to do mighty miracles. నువ్వు ఈ ప్రాంతంలో బలమైన శక్తిమైన కార్యాలు చేయబోతున్నావు. Mighty miracles.
గొప్ప అద్భుతాలు దేవుడి చేత జరిగించబోతున్నాడు. Right now I can see ఇప్పుడే నేను ఆత్మలో చూస్తున్నాను. third heaven opening. మూడో ఆకాశం తెరవబడుతుంది. Third heaven opening. మూడో ఆకాశం తెరవబడుతుంది. Third heaven opening. మూడో ఆకాశం తెరవబడుతుంది. Right now. ఇప్పుడే Right now. ఇప్పుడే Heaven is opening. పరలోకం తెరవబడుతుంది. Heaven is opening. పరలోకం తెరవబడుతుంది. I can see a vessel full of oil. నేను ఒక గిన్నె నూనెతో నింపబడనని చూస్తున్నాను. Oh, that's the anointing oil. అది పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన నూనె That గిన్నె. is coming from heaven. అది పరలోకం నుండి దిగి వస్తుంది. Coming from heaven. అది పరలోకం నుండి దిగి వస్తుంది. And it is coming right on top of John. John Garu. జాన్ మీదకి దిగి వస్తుంది. అది It's coming. అది నేరుగా జాన్ మీదకి దిగి వస్తుంది. It's coming now. అది పరలోకం నుండి దిగి వస్తుంది. It's coming now. అది దిగి వస్తుంది. It's coming now. అది దిగి వస్తుంది. It's coming now. అది దిగి వచ్చింది. 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 It's coming now. అది దిగి వస్తుంది. It's coming now. దిగి వచ్చింది. It's coming now. దిగి వచ్చింది. The Spirit of the Lord దేవుని ఒక ఆత్మ is appointing you now. ఇప్పుడు దేవుడు ఒక ఆత్మ నేను అభిషేకిస్తున్నాడు. He is appointing you right నేను now. ఎన్నుకుంటున్నాడు. He is appointing you now. నేను ఎన్నుకుంటున్నాడు. La habro kabasha gurubu riba. He is appointing you now. నేను ఎన్నుకుంటున్నాడు. He is appointing you now. నేను ఎన్నుకుంటున్నాడు. Come forward. ముందురా. Baharuk ruba shantri bolabara. Lig ruba sigribis. God is anointing you. ఇగో దేవుడు సంఘం ఎదుట దేవదూతల ఎదుట నీకు అభిషేకిస్తున్నాడు. He is anointing you. నేను అభిషేకిస్తున్నాడు. He is anointing you. నీకు అభిషేకిస్తున్నాడు. He is anointing you. అభిషేకిస్తున్నాడు. He is anointing you. అభిషేకిస్తున్నాడు. Right now. ఇప్పుడే The Lord says, ఇప్పుడు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. you will have different types of languages. నీవు అనేక భాషలు మాట్లాడతావు. Different type of languages. నువ్వు అనేక భాషలు మాట్లాడతావు. Duruba shaburuba lamaka. Likarubashi. The Lord says, ఇగో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. I am giving you 6 villages. నేను నీకు 6 ఊర్లు ఇస్తున్నాను. 6 villages. 6 ఊర్లు నీ చేతికి ఇస్తున్నాను. All the villages that we went passing. ఆ 6 ఊర్లు మనమంతా కలిసి తిరిగినాం. I don't know how many villages we went మనం passing. ఎన్ని ఊర్లు దాటినామో నాకు తెలియదు, కానీ ఆ దాటిన ఊర్లలో 6 ఊర్లు నీకు ఇస్తున్నాడు. That is coming under you. అది నీకు దేవుడు అవన్నీ నీకు ఇస్తున్నాడు. That's coming under you. అది నీ చేతి కిందకి ఇస్తున్నాడు. Khan masabura balava. Bokadiri. I'm going to give a SUV, double cab, big vehicle. నేను 2 అంతలు నీకు ఇస్తున్నాను. And you are going to carry all the equipments in that. నేను నీకు మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తాను. Rigalug the hasabuna. ఆ ఇన్స్ట్రుమెంట్ నువ్వు అన్ని చోట్ల You will have your team. నీకు ఒక మంచి టీం కూడా ఇస్తాను నేను. You will have a team of 12. 12 మంది నీకు ఇస్తాడు దేవుడు. And they will go and worship. వాళ్ళు ఆరాధన చేస్తారు. These 12 ఈ 12 మంది will represent the 12 tribes. అది 12 గోత్రాలకు సాదృశ్యంగా ఉంటాయి. No gadabula hat resina. The Lord says, దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. you will never be shaken. నువ్వు ఎప్పుడు కల్దించబడవు. The people who you try to go to, నువ్వు ఎవరెవరి దగ్గర నువ్వు వెళ్ళాలనుకుంటున్నావో, the Lord says, ఇగో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. I will bring them to your feet. వాళ్ళందరికీ నీ కాళ్ళ దగ్గరకు నేను తీసుకొస్తా. I'll bring them to your feet. వాళ్ళందరికీ నీ కాళ్ళ దగ్గర నేను తీసుకొస్తా. The Lord says, దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. you will walk over, oh my God, you will walk over graveyards. నీవు సమాధుల మీదగా నడుస్తావు. You will walk over graveyards. నువ్వు సమాధుల మీదగా నడుస్తావు. And the graveyard's power will not touch you. కానీ సమాధిలో ఉన్న శక్తి నీకు ఏది మాత్రం ముట్టదు. It will never touch you. అది నీకు అస్సలు ముట్టనే ముట్టదు. Instead, ఇంకా the curse that is upon that samadhi will be taken. నువ్వు ఏ సమాధుల మీదకి నడుచుకుంటూ పోతావు, అది ఆ శక్తి నీకు తాకదు, కానీ ఆ సమాధుల మీద ఉన్న శాపాలని విరిగిపోతాయి. It will be taken off. అది ఆ శాపాలు తొలగిపోతాయి అక్కడ నుండి. The Lord says, దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. I will use you to save villages. నీకు అనేక ఊర్లు రక్షణ కోసం రక్షింపబడడం కోసం నేను వాడుకుంటాను నేను. You will save many villages. నీ ద్వారా అనేక ఊర్లు రక్షణలకు వస్తాయి. The Lord says, దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. my son, నా కుమారుడా, my son, మా కుమారుడా, your job
is temporary. నువ్వు చేసిన ఉద్యోగం అది తాత్కాలిక మట్టుకే. I am not going to give you full-time work, నేను నీకు పూర్తిగా పని ఇవ్వను, but I am going to give you కానీ నీకు ఇస్తాను anytime work. You will ఎప్పుడు be నేను నీకు ఫుల్ టైం మినిస్ట్రీ కానీ 24 గంటలు చేసే పరిచర్య నీకు ఇస్తాను. నేను you will have, నువ్వు 24 గంటలు you will be available నువ్వు 360 నీకు ఇస్తాను. నేను 24 hours to do my work. నువ్వు 24 గంటలు నా పని చేయడానికి సిద్ధంగా ఉండు. Yahabula banaha lido subinaha. You will baptize people నువ్వు అనేక మంది బాప్టిజాలు ఇస్తావు in the name of the Father and of the Son and of the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అనేక మంది నువ్వు బాప్టిజాలు ఇస్తావు. Today ఈరోజు I transfer నేను నా అభిషేకానికి విడుదల చేస్తున్నా. heavenly power, పరలోక శక్తి, heavenly authority పరలోక అధికారాన్ని to the heavens work పరలోక పని కోసము into your hand. అది నీ హస్తలకు అప్పగిస్తున్నా. The Lord says ఇదిగో దేవుడు ఇలా the సెలవిస్తున్నా, heaven will be pleased. ఇదిగో నీ ద్వారా పరలోకం Heaven సంతోషపడుతుంది. will be pleased. పరలోకం మీద The సంతోషపరచబడుతుంది. Lord says ఇదిగో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, today ఈ రోజు the Mukkoti is watching. నీవు ఇంతకు ముందు ఆరాధించే ముక్కోటి నిన్ను చూస్తున్నారు. Now they are watching. వాళ్ళని చూస్తున్నారు ఇప్పుడు. They are watching you. వాళ్ళని చూస్తున్నారు ఇప్పుడు. They are watching you. వాళ్ళని చూస్తున్నారు. They thought they can take you. వాళ్ళు అనుకున్నారు నువ్వు వాళ్ళ గుప్పిట్లో ఉంటావని అనుకున్నారు. వాళ్ళు They thought that they can take you back. వాళ్ళు అనుకున్నారు నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నారు. All this time కానీ ఈ సమయంలో you were seen by their sight. వాళ్ళకి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు. ఇప్పుడు They could see you. వాళ్ళు నిన్ను చూస్తున్నారు. This anointing ఈ అభిషేకము ఈ అభిషేకము will cover you from their eyes. ఈ They will not see. The Mukkoti will not see. ఇప్పుడు నీకు ఇది ఇవ్వబడిన అభిషేకం చేత వాళ్ళు నిన్ను చూడలేరు. You will move mysteriously. నువ్వు అద్భుతంగా కనిపించంగా రహస్యంగా నువ్వు పరిగెత్తుతావు. You will go through villages. నువ్వు చాలా ఊర్లకు వెళ్తావు. Nobody will see your vehicle or you. నిన్ను ఎవరు చూడలేరు. You will be a mysterious person. నువ్వు ఒక రహస్యంగా వెళ్తావు. I give you that authority, ఆ అధికారానికి ఇస్తున్నాను, పొందుకో. says the Spirit of the living God. ఇగో పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. The Lord says, ఇగో దేవుడు సెలవిస్తున్నాడు, I give you the keys of heaven. నేను పరలోక తాళం చేలు నీకు ఇస్తున్నాను. I give you the keys of heaven. నేను పరలోక తాళం చేలు నీకు ఇస్తున్నాను. And you will rise up and shine. నువ్వు లేచి వెలుగు ప్రకాశిస్తావు. And the kingdom blessings shall be upon you, దేవుని ఒక రాజ్యభారం నీ మీద ఉంటుంది, says the Spirit of the living ఇగో God. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. I am going to send you. ఇగో నేను నీకు పంపిస్తాను. I am going to send you నిన్ను పంపిస్తాను. people to support your ministry. నీకు ఇవ్వబడిన పరిచర్యకు సపోర్ట్ చేయడానికి కొంతమందిని నేను నీ దగ్గర పంపిస్తాను. I am going to send people. నేను కొంతమందిని నీ దగ్గరకు పంపిస్తాను. 3 people will come. 3 నీకు వస్తారు. They will mysteriously support you. నీకు వాళ్ళు ఊహించుకున్న దానికన్నా అనుకున్నాక వాళ్ళు ఎక్కువ నీకు సపోర్ట్ చేస్తారు. The Lord says, ఈ దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, under any circumstances, ఎటువంటి పరిస్థితులైనా those people's name should not be spoken to anybody. వాళ్ళు ఎవరైతే నీ 3 వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారో వాళ్ళ పేరు నువ్వు మర్చిపోయి కూడా ఎక్కడ ఉచ్చరించకూడదు. Not to even the person who is used to anoint today. ఈ రోజు నీకు అభిషేకించిన వ్యక్తిని కూడా నువ్వు ఆ పేరు ఉచ్చరింపకూడదు. You just keep it as a secret. అది నీకు ఆ వ్యక్తికి తప్పించి 3వ వ్యక్తికి తెలియకూడదు. The Lord says, అది దేవునికి ఇస్తున్న I will bless your hand. ఆజ్ఞ. I will bless your hand. నీ చేతికి దేవుడు దీవించబోతున్నాడు. You will be a great missionary. నువ్వు ఒక గొప్ప మిషనరీగా మార్చబడుతున్నావు. I will make in those villages schools. నువ్వు ఏ పరిచయ ఊర్లోకి వెళ్ళి పరిచయం చేస్తావు అక్కడ నేను పాఠశాలను ఆరంభిస్తాను. I will do village support services. నేను ఆ ఊరికి సపోర్ట్ చేసే వ్యక్తిగా మారుస్తాను నేను. But you will carry my presence. కానీ నువ్వు నా ఊర్లోకి నీకు తీసుకెళ్తావు. I will take you in a different shape. నేను నీకు అందరూ అనుకున్నట్టు అందరూ ఊహించినట్టు కాకుండా ప్రత్యేకంగా తీసుకెళ్తాను. I am seeing you. You are going in white and white. నేను చూస్తున్నాను నువ్వు తెల్లటి వస్త్రాలు ధరించి వెళ్తున్నావు. The entire villages are going to turn to you. నీ ద్వారా నిన్ను చూసి ఆ ఊరు మొత్తం దేవుని వైపు మరలింపబడుతుంది. What I am seeing is I am talking. నేనేమైతే చూస్తున్నానో అదే నీకు చెప్తున్నాను. Without seeing, I don't talk. నేను చూడకుండా నీకేం చెప్పట్లేదు. You will go in big vehicles. నువ్వు చాలా పెద్ద పెద్ద వాహనాలు, There will be one vehicle in front and one vehicle behind.
నువ్వు వెళ్తున్న ఆ వాహనంలో ముందు ఒక వాహనంలో జనాలు ఉంటారు, వెనకాల ఒక వాహనంలో జనాలు ఉంటారు. The Lord says, దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, I am changing your destiny. నీ గమ్యాన్ని నేను మారుస్తున్నాను. I am changing your destiny. నీ గమ్యాన్ని నేను మారుస్తున్నాను. And you will be blessed. నువ్వు దీవించబడతావు. And you will be a blessing. నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటావు. Says the Spirit of the living God. దేవుడు ఆత్మ ఈ విధంగా సెలవిస్తాడు. Father, we thank you for that word. ప్రభువా నీ వాక్యకే వందనాలు. Thank you for anointing your son. ప్రభువా నీ కుమారుని అభిషేకించినందుకు వందనాలు. Heaven has released that authority over ఇగో him. ఈ పరలోకం నీకు అధికారం నీకు ఇవ్వబడ్డది. We thank you for this wonderful day. ప్రభువా ఈ దినానికి నీకు వందనాలు. Whatever you expected, it has been already given. ప్రభువా నువ్వు ఏమైతే అనుకున్నావో ఇక్కడ ఇవ్వబడ్డది. The heavens work is over. ఇగో పరలోక పని అయిపోయింది ఇప్పుడు. And you will run like a horse. నువ్వు ఇప్పటి నుండి ఒక గుర్రం పరిగెత్త అంత వేగంగా ఈ రోజు నువ్వు పరిగెత్తబోతున్నావు. And no one will stand in front of you. నీ ముందు కానీ నీతో కానీ ఎవరు పరిగెత్తలేరు. You will go and strike Goliaths. నువ్వు నేరుగా వెళ్ళి నీకు వ్యతిరేకంగా ఉన్న గొల్యాత్ని నువ్వు కొట్టి చంపుతావు. They will fall. ఆ గొల్యాత్ చచ్చిపోతాడు. Kingdoms will fall. నీ ఎదుట రాజ్యాలు కూలిపోతాయి. Kingdoms will fall. సాతాను ఒక రాజ్యాలని కూలిపోతాయి. Hallelujah. Thank you, Spirit of God. వందనాలు యేసయ్యా. We thank you for the great anointing. ప్రభువా బలమైన శక్తివంతమైన అభిషేకానికి వందనాలు. Thank you, Jesus, for వందనాలు యేసు. what you are doing now. నువ్వు ఏమైతే ఇక్కడ చేస్తున్నావో Be with the rest of the time. Be with the rest of the time, Lord. ప్రభువా ఇక్కడ నిరంతరం నువ్వు ఉండండి అయ్యా. Every individual prayers, ప్రతి ఒక్క వ్యక్తిగతమైన ప్రార్థన let their glory be seen. వాళ్ళు ఆ ప్రార్థన నీకు మహిమ చూస్తురు కాక. Let your name only be glorified. కేవలం నీ నామాన్ని మహిమ పరచబడును గాక. In Jesus' name we ask. యేసు శక్తిల నామములో అడిగి పొందుచున్నాను. And the people of God say, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి Amen. ఆమేన్. Amen. Let's all give a mighty hand of praise అందరు to the Lord. గట్టిగా చెప్పండి, దేవుని గురించి మహిమ పరుద్దాం.